హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెంట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం నిఫ్టీ రేంజ్ 47,977 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 403 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయండి. ఈరోజు ఏంటంటే ట్రేడింగ్ అవాయిడ్ చేయడమే బెటర్. ఇక్కడ మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేసి ఫర్దర్గా ఇండికేటర్ మాట్లాడుకుని మళ్ళీ యాడ్ చేసి ఇండికేషన్స్ మళ్ళీ యాడ్ చేసి మనమైతే దాని గురించి మాట్లాడుకున్న తర్వాత వీడియో అయితే క్లోజ్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈరోజు మార్కెట్ అనేది ఇదే రేంజ్లో 47,607 నుంచి 47,977 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, లేదంటే దీనికి కిందికి ఉంటే మాత్రం మీరు పీఈ సైడ్ ఉండాలి. దీనికి ఒక క్యాండిల్ ఓపెన్ క్లోజ్ అయితే మాత్రం కంప్లీట్గా డ్రాప్ అవడానికి మాత్రం 47,006 ఇక్కడ దాకా రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. లేదంటే అప్ సైడ్ మూవ్ అయితే మాత్రం నీకు ఇక్కడ ఒకటి మీకు క్యాండిల్ కంటే క్లోజ్ అయితే మాత్రం ఆల్రెడీ క్లోజ్ అయితే అయింది. ఇంకొకసారి ఇక్కడ క్లోజ్ అయితే మాత్రం కంప్లీట్ ఇది 48,206 రేంజ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ని వాడుతున్నారో ఇదైతే మీరు ఈరోజు కాల్ సైడా పుట్ సైడ్ అనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే ఫర్దర్గా మనమైతే నిఫ్టీ గురించి కూడా చూద్దాం. నిఫ్టీ చూసిన తర్వాత మనం సర్బోలిక్ సార్ అని చెప్పేసి ఇండికేషన్స్ చూసి మనం వీడియోని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నిఫ్టీ మాత్రం బయింగ్ ఇన్ డిప్ అని చూస్తుంది. డిప్లో ఏది బై చేసిన ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చూస్తుంది. ఇక్కడ మాత్రం ఒక ఇండికేషన్స్ మాత్రం ఇచ్చింది. ఇక్కడ దీనికైతే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక క్యాండిల్ మాత్రం గ్రీన్ క్యాండిల్ పడితే మాత్రం కంప్లీట్గా పైకి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. లేదంటే మాత్రం దీనికి కిందికి వస్తే మాత్రం లేదంటే ఇదే రేంజ్లో మాత్రం మార్కెట్ ఉండడానికి మాత్రం ఛాన్స్ ఉంది. 22,192 రేంజ్ నుంచి వెళ్ళి 22,392 రేంజ్లో మాత్రం ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఏమైనా కూడా టైం డికే వల్ల కూడా ప్రీమియమ్స్ అని రెడ్యూస్ అవడానికి మాత్రం ఛాన్స్ చాలా వరకు ఉంది. ఫ్రైడే నెంబర్ ట్రేడింగ్ అవాయిడ్ చేయడం బెటర్ అని ఒపీనియన్. ఓకే, మీరైతే రిస్క్ రివార్డ్ తోటి బయ్యర్స్కి మాత్రం చాలా ఎందుకంటే మీరు పుట్టు తీసుకున్న కాల్ తీసుకున్న ప్రీమియమ్స్ అనేది రెడ్యూస్ అవ్వడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చాలా కేర్ఫుల్గా మాత్రం చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనమైతే ఇప్పుడు ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ గురించి కూడా ఒకసారి చూసి ఫర్దర్గా వీడియో అయితే మనమైతే క్లోజ్ అయితే చేద్దాం. ఇక్కడైతే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇక్కడ దీని నుంచి అయితే మీకు ఇక్కడ ఇంకో గ్రీన్ క్యాండిల్ పడి క్లోజ్ అయితే మాత్రం ఇది అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఏంటంటే రెసిస్టెన్స్ జోన్లో కూడా ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ అప్ సైడ్ పోతుంది. లేదంటే డ్రాప్ అయితే మాత్రం కిందికి మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే, ఏదేమైనా కూడా ఈరోజు సెన్సెక్స్ మాత్రం ట్రేడ్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే దీంట్లో వోల్టాలిటీ చాలా వరకు అయితే ఉంటుంది. లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒక ఈజీగా 100 పాయింట్స్ అప్ డౌన్ అనేది కొట్టడానికి ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది సెన్సెక్స్లో. నేనైతే దీనికి 72,600 నుంచి వెళ్ళి ఇక్కడ 73,400 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనికి ఎటు సైడ్ మీకు బ్రేక్అవుట్ ఇచ్చిన కూడా దట్ సైడ్ ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, మార్కెట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సర్బోలిక్ సార్ ఇండికేటర్ గురించి అయితే మనమైతే ఫర్దర్గా చూసి మనది వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. ఎందుకంటే అది బెటర్ ఇండికేషన్స్ ఇంతకుముందు మనం యాడ్ చేసి దాని ప్రకారం ఏది ఎలాగుంటుందని చెప్పేసి మనమైతే చూద్దాం. ఇక్కడ పారాబోలిక్ సార్ ఇండికేషన్ దీన్ని అయితే మనం యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ సెట్టింగ్ అనేది చూడండి. చిన్న సెట్టింగ్ చేయడం వల్ల కంప్లీట్గా దాని వ్యూ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని అనేది మనం లైన్ చేయాలి. లైన్ ఇచ్చి ఓకే చేస్తే చూసారు కదా, కంప్లీట్గా దీన్ని అనేది మనం అయితే ఉంది. ఇక్కడ ఈ రేంజ్కి డ్రాప్ అయిపోయి మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్ ఒక రిఫ్రెష్ తీసుకుంటుంది. మళ్ళీ కిందికి డ్రాప్ అయిపోయి మళ్ళీ అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి సర్బోలిక్ సార్ ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. అది ఎంతవరకు కరెక్టా కాదని చెప్పేసి ఫర్దర్గా మాత్రం మనం చూద్దాం. ఓకే, ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు కాలా పుట్ట ఏది స్ట్రాంగ్ అనుకుంటున్న కామెంట్ అయితే చేయండి. మీరు సెన్సెక్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే, మీరు ఈరోజు ట్రేడింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత లాస్ వచ్చారు కూడా ఒకసారి కామెంట్ అయితే మీరు చేయండి. నెక్స్ట్ ఇండికేటర్ ఇది నిఫ్టీ గురించి చూస్తే ఈ సర్బోలిక్ సార్ ఇండికేషన్స్ గురించి అయితే మీరైతే కనీసం ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. దీని గురించి అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే, రిస్క్ రివార్డ్ అయితే దీన్ని ఒక బెటర్ ఇండికేటర్ అండి ఇది. ఓకే, మంచిగా అయితే మీకు ప్రాఫిట్ చేయడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. దీంతో అయితే రిస్క్ రివార్డ్ తోటి ఇది ఎప్పుడైతే దీనికి కిందికి ఉంటుందో దీని కింద ఉంటుందో అంటే పీఈ స్ట్రాంగ్, దీనికి ఏబో ఉంటుందో సిఈ స్ట్రాంగ్, ఇది ఫండమెంటల్, ఇది రకంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఎలాంటి ట్రేడ్ అయితే చేయను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫ్రైడే రోజు మనమైతే లాస్ అవ్వడానికి మాత్రం చాలా వరకు అయితే. ఓకే, నేను ఫైనల్గా మాత్రం టాప్ 5 ఇండికేటర్స్ మాత్రం మనం చూసి దాంతో మనం ట్రేడింగ్ అయితే చేద్దాం. దాంతో అయితే ఇండికేటర్స్ ఏ చెప్తే మనం దాని ప్రకారం ఉంటే మాత్రం ఓవరాల్గా ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. దానికి కావాలనుకుంటే మాత్రం టాప్ 5 ఇండికేటర్స్ ఏవో తీసుకుంటే వెయిట్ చేసిన తర్వాత ఆ టాప్ 5 ఇండికేటర్స్తో మనమైతే ట్రేడింగ్ అయితే చేస్తే మనకు మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇండికేటర్స్ ఏం చెప్తే దాని ప్రకారం మనం మూవ్ అయితే మాత్రం ఓవరాల్గా బెటర్ ఆపర్చునిటీ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.